ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్ వేగంతో అభివృద్ధిలో దూసుకువెళ్తోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. రాజమండ్రిలో కేంద్ర ప్రభుత్వ పథకాల నమోదు శిబిరాన్ని ప్రారంభించిన మాధవ్ దేశంలోనే ఏపీకి అత్యధికంగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవ, సీఎం చంద్రబాబు ముందు చూపుతో ఏపీకి మేలు జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 35,000 కోట్ల రూపాయలు విడుదల చేసి సాయం చేసిందన్నారు. డిఎస్సి నియామకంపై అధికారులు వివరణ ఇచ్చిన తర్వాత కూడా జగన్ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. నరేంద్ర మోడీ గారి పరిపాలనే కాకుండా రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మనకి పెట్టుబడులు వచ్చాయి. 14 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులు ఏమో కేవలం ఎంఓయూస్ వరకే పరిమితం కాలేదు. ఈ యొక్క డబ్బులు నేరుగా ఆ యొక్క ప్రాంతాల్లో వచ్చి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమై ఆ విధంగా పెద్ద ఎత్తున ఎవరు ఊహించని విధంగా, ఎవరు నమ్మలేని విధంగా ఈ యొక్క పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి. కేవలం నరేంద్ర మోడీ గారి చలవ కారణంగా, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే ముందు చూపు, అలాగే చెయ్యాలి, పట్టుకుని రావాలి అనే ఆలోచన ఏదైతుందో ఈ రెండు కలిసిన కారణంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఇన్ ఫుల్ స్వింగ్ దేశంలో ఎక్కడైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ డబుల్ ఇంజిన్ లేదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. ఆ విధంగా ఈ యొక్క ట్రైన్ యొక్క వేగం ఎంత ఉందంటే ఏ రాష్ట్రానికి ఒక సంవత్సరంలో 10 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. 2 సంవత్సరాల్లో 14 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. ఏ విధంగా వచ్చాయనే విషయాలు వివరణాత్మకంగా మేము తెలియజేయడం జరిగింది. సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఇక్కడ రావటం జరిగింది. అలాగే బీపీసీఎల్ రిఫైనరీ సంబంధించి ఏదైతే గ్రీన్ రిఫైనరీ సుమారు 1,00,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఆర్సెనల్ అండ్ నిపాన్ స్టీల్ లాంటి కంపెనీల ఆధ్వర్యంలో ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు మన విశాఖపట్నం దగ్గర రావడం జరిగింది. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే ప్రాజెక్ట్స్ 74,000 కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. అలాగే డిఫెన్స్ క్లస్టర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓర్వకల్లు ప్రాంతంలో ఒక నోడ్ ఏర్పాటు చేశారు. అలాగే కొప్పర్తేన ఇంకో నోడ్ ఏర్పాటు చేశారు. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేశారు. మొన్ననే ఎకీమ్ అనే ఒక కంపెనీ ఏదైతే అతి ప్రతిష్టాత్మకమైన గవర్నమెంట్ యొక్క కంపెనీ ఏదైతే ఉందో ఏరోనాటికల్ సంబంధించిన అలాగే పెద్ద కంపెనీ మనకి పుట్టపర్తి దగ్గర రావడం జరిగింది. ఫైటర్ జెట్స్ మన ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నాయనే విషయం మీకు తెలియజేస్తున్నాను. కేవలం ఇవే కాకుండా బాంబ్స్, యామినేషన్ సంబంధించిన షెల్స్ కూడా మన ప్రాంతంలో తయారవుతుంది. సుమారు డిఫెన్స్ యొక్క పెట్టుబడులు 1,74,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి, అది రాయలసీమకి వచ్చిందని మీకు తెలియజేస్తున్నాను. వీటితో పాటు మన ప్రాంతానికి ఏదైతే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున మనకి రావడం జరిగింది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీతో పాటు రేర్ ఎర్త్ మెటల్ క్యారిడార్ ఏదైతే ఉందో అది కూడా కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. మొత్తం ఆంధ్ర ప్రాంతంలోనే కోస్టల్ ప్రాంతంలో కూడా ఈ యొక్క రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్కవేషన్ చేసే పెద్ద పరిశ్రమ మనకి రాబోతుంది.